నాన్నమ్మా చూడు, నిన్న నన్ను అతను ఏం అడిగాడో తెలుసా? మనిద్దరూ ఊరు విడిచి లేచిపోదామా అని అడిగాడు. ఏమిటి మనం ఏమిటి, మన గౌరవం ఏమిటి? నీ మనవరాల దగ్గరకు వచ్చి అంత మాట అడగొచ్చా? నిజంగా అడిగాడా? నీ మీద ఒట్టు నాన్నమ్మా. అలాగా, వాడిని ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏమిటయ్యా చూస్తే చదువుకున్న వాడిలాగా ఉన్నావు, కలవారి అబ్బాయిలాగా ఉన్నావు. నువ్వు ఇలా ప్రవర్తించొచ్చా? ఏమైందమ్మా? ఇంకా ఏం కావాలి? నా మనవరాల్ని ఎక్కడికైనా లేచిపోదాం రమ్మన్నాడేటతను. నా మనవరాలంటే ఏమనుకుంటున్నావు అసలు? మేలి బంగారం. దాంతో ఇటువంటివేం పెట్టుకోకు. అది కాదండి, మీరు బాగుందా? చూడటానికి పెద్దంటి కుర్రాళ్ళ ఉన్నావు. నువ్వు ఇట్లాంటి పనులు చెయ్యొచ్చా? నేను చెప్పేది మీరు. నువ్వు చెప్పేది నేనేమిటి వినేది? నేను చెప్పేది నువ్వేను. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నీ అంతు తేలుస్తాను. రామ్మా, జరగండి. పొగరబోతు, జులాయి వెధవ, పోకిరి రాస్కెల్, నాశనం అయిపోతాడు. ఇక్కడ వద్దక్క, మాట్లాడదు. నా మట్టుకు నేను తిడుతూ ఉంటే నువ్వు ఎవరో ఏమిటి అని అడగవే. ఎవరు ఏమిటి? ఎవడో ముక్కు మొహం తెలియనివాడు గీత దగ్గరికి వచ్చి ఎక్కడికైనా లేచిపోదామా అని అడిగేట. అలాగా? అలాగా అంటే ఏమిటి అర్థం? చూడమ్మా, దీన్ని ఎవ్వరు ఎక్కడికి లేవ తీసుకెళ్లేరు. అయినా దీంతో ఎవడు పడగలడు చెప్పు? ఇదే ఏదో కట్టుకథలు ఉంటుంది. నాన్న, అసలు నన్నేమనుకున్నా? గీత, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. ఆడు